ఇంటి సమీపంలో రాత్రి వేళల్లో చెత్త వేసేవారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి ఫైన్ వేస్తామని నగర కమిషనర్ సూర్యతేజ అన్నారు. నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్, హనుమాన్ జంక్షన్ తదితర ప్రాంతాలను కమిషనర్ సూర్యతేజ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడుతున్న వారిపై చర్యలకు రంగం సిద్ధం చేశామన్నారు. ఇంటికి వచ్చే చెత్త వాహనాలలో మాత్రమే చెత్తను వెయ్యాలన్నారు. ఈరోజు మార్నింగ్ విజిట్లో భాగంగా 20వ వార్డులో 20th వార్డులో పర్యటించడం జరిగింది. మార్నింగ్ నుంచి కూడా వార్డు తిరగటం జరిగింది. చాలా హ్యూజ్ ఏరియా ఉన్న వార్డు ఇది 20th వార్డు. దీంట్లో ప్రతి స్ట్రీట్లో కూడా చూస్తున్నప్పుడు చాలా చోట్ల జనాలు అపార్ట్మెంట్ నుంచి కవర్లు ఇసిరేయటం, లేకపోతే పక్క ప్లాట్స్లో ప్లాస్టిక్ కవర్లతో పాటు చెత్త వేయటం, ఇలాంటి పనులు ఎక్కువ ఉన్నాయి. సో ఎవరెవరికైతే అలా నోటీస్ వేసామో వాళ్ళకి ఫైన్స్ వేయటం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది భవన యజమానులతో మాట్లాడటం జరిగింది. అక్కడ ఉండే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్స్ వీళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఎవరైతే పక్క ప్లాట్స్లో లిటర్ చేస్తున్నారో వాళ్ళకి జరిమానా విధించడం జరుగుతుంది. అలానే అక్కడ ఉండే వాళ్ళతో నిఘా పెట్టుకోవటం కానీ, అక్కడ ఉండే సీసీ కెమెరాలని వాడుకొని అక్కడ ఎక్కడ చెత్త వేయకుండా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మన మీద కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవరు కూడా ప్రతి ఇంటికి చెత్త బండిని వస్తుంది. ఇక్కడ వెహికల్స్ కూడా చెక్ చేశాను. ప్రతి స్ట్రీట్లో కూడా చెత్త వెహికల్ వెళ్ళడానికి ప్రొవిజన్స్, ఎక్స్ట్రా వెహికల్స్ కూడా ఉన్నాయి, అన్నీ కూడా వెళ్తున్నాయి. సో ఇంటికి వచ్చే వాహనానికి మాత్రమే మీరు చెత్తని ఇవ్వాలి. అలాగని తప్పిస్తే రాత్రులు కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ మొత్తం చెత్తని పక్కన డంప్ చేయడం అయితే అసలు కుదరదు. అలానే కొంతమంది భవన నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ముందున్న డ్రైన్స్ మీద మట్టితో కప్పేయటం, దానివల్ల డ్రైనేజ్ ఆగిపోవటం లాంటి సమస్యలు వస్తున్నాయి. అది మీ ప్లాట్కే కాక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కాబట్టి వాళ్ళ మీద జరిమానా విధించడం జరుగుతుంది. జరిమానా పే చేసిన తర్వాత అదంతా కూడా మొత్తం క్లీన్ చేయించడం కానీ జరుగుతుంది. ఇవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. అలానే కొంతమంది ఎవరైతే మనకి కన్స్ట్రక్షన్స్ ఎవరైనా డీవియేషన్ చేసి కట్టుంటే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటూ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా భవన యజమానులందరూ కూడా, లేకపోతే కన్స్ట్రక్షన్ బిల్డర్స్ అందరూ కూడా యాజ్ పర్ అప్రూవ్డ్ ప్లాన్ మాత్రమే కట్టుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఫేస్ చేస్తారు. సో యాజ్ పర్ అప్రూవ్డ్ ప్లాన్ మాత్రమే బిల్డింగ్స్ కట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.